తమ్మినేని సీతారాం చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. విచిత్రంగా ఉన్నాయి. బ్రతికున్నటువంటి వారిని చంపేసి డెత్ సర్టిఫికేట్లు తెప్పించేసుకొని వాళ్ళకి వారసులను ఎవరినో తీసుకొచ్చి ఆ వారసులకి ఆస్తులు కట్టబెట్టి వాళ్ళ ద్వారా మళ్ళీ ఇటువైపు తమ్మినేని కుమారుడైనటువంటి వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగుల పేరు మీద ఎంతో భూములు రాయించుకున్నాడు. అలాగే తన భార్య వాణి పేరు మీద కూడా అనేక భూములు రాయించుకున్నాడు. ఉన్నవారిని చనిపోయినట్లుగా, చనిపోయిన వారిని ఉన్నట్లుగా, ఉన్నవారిని చనిపోయినట్లుగా, చనిపోయిన వారిని ఉన్నట్లుగా ఇలా ఎన్నో మతలబులు చేశాడు. అధికారం ఉందనే నెపంతో అన్ని కాదు, విచ్చలవిడిగా చేశాడు. ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి ఒక వ్యక్తి ఈ యొక్క పిటిషన్ దాఖలు చేశాడు. కేసు కూడా నమోదు చేయించాడు. ఈ విధంగా ఉన్న వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేశాడు. అది 4 కోట్ల విలువైనటువంటి ఆస్తి. దీని మీద విచారణ చేపట్టండి అనడంతో మనోడు పరుగో పరుగు కొడుకుని భార్యని తీసుకొని ఏదో ప్రైవేట్ వెహికల్స్లో పారిపోయాడు. ఇప్పుడేమొచ్చేసి హైకోర్టులో ఈ విధంగా పిటిషన్ పెట్టాడు. క్వాష్ పిటిషన్ వేశాడు. మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అని. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఎలాగిస్తాం? అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేము, మీరు ముందస్తు బెయిల్ పెట్టుకోండి అని చెప్పి హైకోర్టు చెప్పేసింది. అలాగే పోలీసులకు కూడా కౌంటర్ దాఖలు చేయండి, ఈయన అరెస్ట్ చేయకుండా ఇది చేయమంటున్నాడు కాబట్టి మీరు వెంటనే కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేస్తారు. అరెస్ట్ చేసిన వెంటనే విడుదలయ్యేలా బెయిల్ పెట్టుకోమన్నారు. ఆ విధంగా అవకాశం ఉంది. అంటే అధికారం ఉందని ఎంత విచ్చలవిడిగా వీళ్ళు దౌర్జన్యాలు చేశారో చూడండి. సీతారాం, తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్, 2019 నుంచి 24 వరకు కూడా స్పీకర్గా పనిచేశాడు. అసెంబ్లీ స్పీకర్ అంటేనే ఇదే ఒక రాష్ట్రానికి పెద్ద. అలాంటి వ్యక్తి ఇలాంటి కక్కుర్తి పనులు చేశాడు. ఎంతోమంది జీవితాలు నాశనం చేసేసాడు. వృద్ధ దంపతులు 8 సెంట్లు భూమి ఉంటే శ్రీకాకుళంలో వాళ్ళు కూడా లాగేసుకున్నాడు. వృద్ధ దంపతుల పాపం. అలాగే ఒక 2 అన్నదమ్ములు తగువ తీరుస్తాడని ఈయన దగ్గరికి వస్తే వాళ్ళకి చెందినటువంటి 24 ఎకరాల భూమి తన భార్య పేరును రాయించేశాడంట. ఎంత దారుణమో చూడండి. పెద్ద మనిషి కదా, పంచాయతీ చేస్తాడని నమ్మిన వాళ్ళు వస్తే ఆ విధంగా చేశాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ బయటపడుతున్నాయి. ఇలాంటి వాళ్ళు బయట తిరగకూడదు, అది ఏ పార్టీ వాడైనా సరే. మరి ఇప్పుడేమంటాడో జగన్మోహన్ రెడ్డి చూడాలి. ఈ చిన్నపిల్లడే కదా, మరి చిన్నపిల్లడు హత్యలు చేస్తే అలాగంటారు కదా, మరి ఈ 70 సంవత్సరాల వ్యక్తి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మరి ఏమంటాడో.